తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలనలో ఉంటే ఉండవచ్చు. వీళ్ళ రాజకీయ ప్రత్యర్థి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు. ఒక పల్లెటూరులో ఒక అనీవెన్ మూమెంట్. ఇప్పుడు మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళమే. బస్సు దిగి ఎవరింటికైనా చుట్టం వెళ్తున్నాడు అంటే అరుగుల మీద కూర్చున్న వాళ్ళు ఈ దిగినాళ్ళు ఎవరు, ఏ ఇంటికి వెళ్తున్నారు, ఏంటి, వాళ్ళు ఎంతసేపు ఉంటున్నారు, ఈ నారాలు తెలిసిపోద్ది. ఈ నారాలు లాగుతూ ఉంటారు. ఎవరింటికి వస్తున్నారు మీరని అడుగుతారు డైరెక్ట్గా. అవును. అసలు ఊరాళ్ళకి తెలియకుండా ఇంత పెద్ద కార్యకలాపాలు పల్లెటూళ్ళలో నిర్వహించడం సాధ్యమేనా? కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రామస్తుల నాలెడ్జ్లోనే ఇది జరిగి ఉంటుంది. మరి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఈ జయచంద్రారెడ్డి అనుచరులేనా? ఆ పక్క నియోజకవర్గ శాసనసభ్యుడు ఈ ద్వారకానాథ్ రెడ్డి అన్న రామచంద్రారెడ్డి, అక్కడ స్థానిక ఎంపీ ఇప్పుడు సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్న మిథున్ రెడ్డి. మరి వాళ్ళ నియోజకవర్గ పరిధిలో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థి ఈ విధమైన కార్యకలాపాల నిర్వహణ చేస్తున్నాడు అన్నా కూడా వీళ్ళ దృష్టికి రాకుండానే ఉందా? వచ్చినా వీళ్ళు ఎందుకు కాముగా ఊరుకున్నారు? వాళ్ళ రాజకీయ ప్రత్యర్థితో వీళ్ళు కుమ్ముకోబట్టి. ఎందుకంటే సహజంగా ఏం జరగాలి? వీళ్ళ రాజకీయ ప్రత్యర్థి ఒక పక్క తీసుకెళ్ళి స్థానిక ఎంపీని, వాళ్ళ కుటుంబ సభ్యుడిని, వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల మీద. ఈ ప్రభుత్వంలో ఇంత నకిలీ భాగవతం నడుస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యుడు నా అన్న కొడుకుని తీసుకెళ్ళి జైల్లో పెడతారా? పెట్టి నా నియోజకవర్గంలో నా ప్రత్యర్థి ఈ విధంగా చేస్తున్నాడా, ఎట్లా చేస్తారో చూస్తా అని చెప్పని డిపార్ట్మెంట్ దృష్టికి తేవాలి కదా. డిపార్ట్మెంట్ వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంది తప్ప స్థానిక శాసనసభ్యుడి నుంచి ఎందుకు ఉప్పు అందించలా? అందించలేదు అని అంటే అక్కడ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగానే ఈ తెలుగుదేశం ఇన్ఛార్జి, వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ ఎంపీ, ఆ వైసీపీ ఎంపీ వాళ్ళ నాన్న, వీళ్ళందరూ కలగలిసి ఈ వాటాలు పంచుకోవడంలో భాగస్వాములు అయితే తప్ప ఎందుకు అక్కడ యాక్టివిటీ సాఫీగా జరగగలిగింది? సిబిఐ విచారణకు ఆదేశిస్తే సామాన్యంలో మీకు నాకే ఇన్ని డౌట్లు వస్తూ ఉన్నాయి, సిబిఐకి రావా? సిబిఐ అడగదా రేపటి రోజున ఎవరెవరి కాల్ రికార్డులు ఏంటి? ఆ కట్టరాజు డైరీలో ఆల్రెడీ ఎవరెవరికి ఏం పేమెంట్లు ముట్టినాయో ఇప్పటికే సమాచారం వచ్చిందంట.